ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా నీటి యుద్ధం పీక్స్ కు చేరింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కృష్ణా నదీ జలాల్లో తమకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ సర్కార్ అదనంగా తీసుకుంటోందని, దాన్ని అడ్డుకోవాలని కోరామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని, తమకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. లేదంటే కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే గోదావరి జలాల విషయంలోనూ వస్తాయన్నారు. అందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఏపీ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితి ప్రకారం 3 రాజధానులు అన్నామని చెప్పారు. అయితే ఇప్పటి స్టాండ్ ఏంటి అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బొత్స. అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి వాళ్ళ ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000-30,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్వీళ్ళలాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారో ఇల్లు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బడ్జెట్ రిలేటెడ్. శాసన మండలిలో ఋషికొండ కట్టడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఋషికొండపై భవనాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయా అని మంత్రి అచ్చెన్నాయుడు అంటే, తప్పులు జరిగితే కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు చెల్లించారని వైసీపీ బొత్స నిలదీశారు. ఋషికొండ కట్టడాల్లో తప్పు జరిగితే ఎంక్వైరీ వేయండి అన్నారు. ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష, 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగింది, అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే ఋషికొండ గురించి మాట్లాడలేదు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతగా, మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపేక్ష చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చెప్పిన అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు అధ్యక్ష అధ్యక్ష. ఎస్ఎల్బీసీ ఘటన జరిగినప్పుడు హరీష్ రావు దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీచ రాజకీయాలు తగ్గించుకోవాలంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. నన్ను అడుగుతున్నారు కదా ఎన్నికల ప్రచారంలో, హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నర ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? అబుదాబిలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? అర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా? నేను మా శాసనసభ్యులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లి ఫంక్షన్కు నేను వెళ్ళాను. నేను వెళ్ళింది 21వ తేదీ, సంఘటన జరిగింది 22వ తేదీ. అంటే నేను వెళ్ళిన తర్వాత జరిగింది. మరి మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడున్నాడు? అసలు ఇంకోటి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రభుత్వంలో మీరున్నారా, మేమున్నామా? గవర్నమెంట్ ఎవరు నడిపిస్తున్నారు? సంఘటన జరిగితే రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సింది, వాళ్ళని కాపాడాల్సింది ప్రభుత్వమా, ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడా? రేవంత్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండా అనుకుంటున్నట్టున్నాడు. గతంలో కూడా కాళేశ్వరం పిల్లర్ కుంగిపోతే అది రిపేర్ చేయండి అంటే నేను మీకే అవకాశం ఇస్తా చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ అంటే నోరు మూసిండు. ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి, వాళ్ళని ఎట్లా బయటకు చేయాలనో, ఎలా రెస్క్యూ ఆపరేషన్ చేయాలనో చేసి చూపిస్తాం. కనీసం 10 రోజులైతే కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయట్లేదు.
అంటే మాకు డౌట్ వస్తుంది, అసలు నిజంగానే మీరు తెస్తారా, ఇంకేమైనా బయటకు వెళ్ళి ఇంకేమైనా చేస్తారా? తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణ అవాస్తవమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజంగా అడ్డుకోకపోతే గతంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఎందుకు మంజూరు కాలేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం. ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను. కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు నేను. తప్పు చేయనప్పుడు అసలే భయపడను. వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు. మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాలుస్తలేవు? గతంలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి తేలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా తెచ్చుకుంటారు? రేవంత్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్రోస్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వాటికి అడ్డంకు తగ్గుతారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్కు వెళ్లిన ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య గంట పాటు చర్చ జరిగింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు మంత్రి లోకేష్. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు అడిగిన అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు మంత్రి లోకేష్. లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్ విధించింది నర్సరావుపేట కోర్టు. ఆయన్ను నర్సరావుపేట సబ్ జైలుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశించారు. అయితే అనారోగ్య సమస్య ఉన్నందున సబ్ జైలు వద్దని గుంటూరు జైలుకు తరలించాలని జడ్జిని కోరారు పోసాని. న్యాయమూర్తి అనుమతించడంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. రేపు నర్సరావుపేట కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు పోసాని తరపు లాయర్లు. పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత ఆర్కే రోజా. 6 ఏళ్ల క్రితం మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అలా అయితే గతంలో ప్రధాని మోడీపై చంద్రబాబు, లోకేష్ దారుణంగా మాట్లాడారని, వాళ్లపై కూడా దేశద్రోహం కింద కేసులు పెట్టగలరా అని ప్రశ్నించారు రోజా. రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. అయినా కూడా సెక్షన్స్ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారి కేసు పెడితే వంశీ కేసులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ను పోలీసులకు ఇచ్చింది న్యాయస్థానం. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదుతో ఇప్పటికే వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నారు సత్యవర్ధన్. వంశీ బలవంతంగా కంప్లైంట్ను విత్డ్రా చేయించినట్లు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వంశీని అరెస్ట్ చేశారు. వంశీ అరెస్ట్ తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చారు సత్యవర్ధన్. వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖల్లో భాగంగా ఆ స్టేట్మెంట్ కావాలని కోర్టును కోరారు పోలీసులు. దీంతో స్టేట్మెంట్ను అందజేసింది న్యాయస్థానం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ బృందాలకు మృతదేహాల వెలికితీత కష్టంగా మారింది. జీపీఆర్ఎస్ ద్వారా మార్క్ చేసిన ప్రాంతాల్లో తవ్విన డెడ్ బాడీల ఆచూకీ దొరకడం లేదు. ఊరుతున్న నీరు తవ్వకాలకు ఆటంకంగా మారింది. దీంతో నీరు ఊరకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. అందుకోసం సొరంగం మధ్యలో ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 3 దశాబ్దాల కిందటే
యాడిట్ తవ్వకానికి కేంద్రం అనుమతి ఇచ్చిందంటున్నారు. టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద యాడిట్ ఏర్పాటుకు అవకాశం ఉంది. యాడిట్ ఏర్పాటుతో టీఎంబీలను బయటకు తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది. టన్నెల్లో తవ్వకం కూడా మరింత సులువు కానుంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరిగే ఎన్నికలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9,96,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ ప్రారంభమయ్యాక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే విద్యార్థులు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి అన్ని ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పరీక్షా పేపర్లు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ప్రతి ప్రశ్నాపత్రంపై యూనిక్ కోడ్ ఉంటుంది. వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపితే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. పరీక్షలు ముగిసిన వెంటనే పేపర్ల కరెక్షన్కు కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ కోసం ఈసారి 19 సెంటర్లను ఏర్పాటు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో దంపతులు పిల్లల్ని త్వరగా కనాలన్నారు. గతంలో నిదానంగా పిల్లల్ని కనండని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా చెప్పకూడదన్నారు. జనాభాను బట్టి ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు స్టాలిన్. తమిళ హక్కులను కేంద్రం తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు. అందుకే తమిళనాడులో దంపతులు త్వరగా కనాలన్నారు స్టాలిన్. கவனம் செலுத்தி அதில் வெற்றி கண்டோம். அவைகளை நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டாம், அவசரப்பட வேண்டாம், கொஞ்சம் பொறுமையாக இருங்க என்று சொல்லிக் கொண்டிருந்தோம். இப்போ சொல்ல வேண்டிய அவசியம் வரல, சொல்லக்கூடாது இப்போ. ஏன்னா மக்கள் தொகையின் அடிப்படையில் இடஒதுக்கீடு அந்த நாடாளுமன்ற உறுப்பினர் எண்ணிக்கை வரும் என்று சொல்லுகிற நேரத்தில் நமக்கு எண்ணிக்கை மக்கள் தொகை அதிகம் இருந்தால்தான் ఎంపీకి. గుజరాత్ పర్యటనలో భాగంగా జనాగఢ్ జిల్లాలో గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. లయన్ సఫారీ చేశారు. చేతిలో కెమెరా, తలపై టోపీని ధరించిన మోదీ జంగిల్ సఫారీని ఆస్వాదించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు ప్రధాని మోడీ. లయన్ సఫారీ చేశారు. చేతిలో కెమెరా, తలపై టోపీని ధరించిన మోడీ జంగిల్ సఫారీని ఆస్వాదించారు.